హలో అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించి చాలా స్టేజెస్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఎగ్జామ్ జరిగింది, మార్కులు చూసుకున్నాం, మళ్ళా ఓఎంఆర్ షీట్ అప్డేట్ అవ్వటం జరిగింది. దాని నుంచి మళ్ళా ఫైనల్ మార్క్స్ మనం కౌంట్ చేసుకుంటూ ఉన్నాం. ఇక తర్వాత స్టేజ్కి వచ్చేటప్పటికి 20 ఆర్ 21కి వచ్చేటప్పటికి మనకి రిజల్ట్ కూడా రాబోతుంది. ఈలోపు మనం రెడీ అవ్వాల్సినటువంటిది కొంతగా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. బట్ ఒక స్టూడెంట్, ఒక పేరెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏముంటాయి? ఆల్ ఇండియా కౌన్సిలింగు, స్టేట్ కౌన్సిలింగు, దాంట్లో మళ్ళీ కేటగిరీ ఏ, కేటగిరీ బి. సో ఇవన్నీ కూడా సింపుల్ వేలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలుగా ఈ వీడియో ఉండబోతుంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఎంసీసీ కౌన్సిలింగు, తెలంగాణకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్, అలాగే ఏపీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో వచ్చేటువంటి రౌండ్స్ ఏవైతే ఉంటాయో రౌండ్ 1 దగ్గర నుంచి రౌండ్ 3, రౌండ్ 4 వరకు ఉన్నటువంటి జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చదవటం, ఎగ్జామ్లో బాగా ప్రజెంట్ చేయటం, ప్రజెంట్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితం, ఇది ఒక స్టేజ్ అయితే వచ్చినటువంటి ఫలితాన్ని మనం శ్రద్ధగా, జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో అప్డేట్ చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఫైనల్గా సాధించటం అనేటువంటిది చివరి స్టెప్ మన దగ్గర దాగుంది. సో ఇదంతా కూడా ఏమిటంటే పూర్తిగా మనం సాధించినటువంటి విజయం ఏదైతే ఉంటుందో, మార్కులు ఏదైతే ఉంటుందో దానికి బెస్ట్ పాసిబుల్ వేలో మనం సీట్ని సంపాదించడం అనేటువంటిదే మన ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం. సో ఆ కర్తవ్యాన్ని పూర్తిగా శ్రద్ధతో, అంతేకాకుండా అవగాహనతో చేసేటువంటి ప్రయత్నానికి ఉపయోగపడేటువంటిది ఈ వీడియో, రైట్? సో దీంట్లో జనరల్గా మనం చూస్తే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్కి సంబంధించి అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా మనం ఆలోచిస్తే స్టేట్ 85% ఆఫ్ సీట్లతో స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. మోస్ట్ పర్టికులర్లీ మనం గవర్నమెంట్ కేటగిరీ ఏ గురించి మాట్లాడినప్పుడు. అలాగే ఆల్ ఇండియా కోటా 15% సీట్లు ఏదైతే ఉంటాయో ఎయిమ్స్కి సంబంధించి సీట్లు, అలాగే 15% గవర్నమెంట్ సీట్లు, బిహెచ్యుకి సంబంధించినటువంటి సీట్లు, అట్లాగే ఇంకా మిగిలినవి ఏవైతే పార్టిసిపేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని సీట్లు ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. సో ఇక స్టేట్కి వచ్చేటప్పటికి మరలా 2 విభాగాలు ఉంటాయి. జనరల్గా స్టేట్కి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ సిక్యూ కామన్ కోటా, అది కేటగిరీ ఏకి సంబంధించినటువంటి అలాట్మెంటు, అలాగే మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి మరియు కేటగిరీ సికి సంబంధించినటువంటి విభాగం ఇది ఒకటి ఉంటుంది. సో మరి స్టేట్కి సంబంధించి 2 చోట్ల అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎస్, స్టేట్కి సంబంధించి 2 చోట్ల అప్లికేషన్ అవసరమైనటువంటి వాళ్ళు పెట్టుకోవాలి. సో కేటగిరీ ఏ అలాగే కేటగిరీ బికి సంబంధించి అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే. ఎవరికి అవసరం అనేది చూద్దాం. అలాగే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మరి ఒక స్టూడెంటు 2 చోట్ల అంటే ఆల్ ఇండియా కోటాలో అలాగే స్టేట్ కోటాలో 2 చోట్ల పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే అందరికీ అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే అవసరమో వాళ్ళు పెట్టుకుంటే ఇటు ఆల్ ఇండియా కోటా అలాగే స్టేట్ కోటా రెండింటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి సింపుల్ వేలో అనేటువంటిది చూద్దాం. మొట్టమొదటిగా సింగిల్ ఇమేజ్లో అర్థం చేసుకోవడానికి ఈ రౌండ్ 1 నుంచి రౌండ్ 2, రౌండ్ 2 నుంచి రౌండ్ 3, రౌండ్ 3 నుంచి స్ట్రే రౌండ్కి వెళ్ళేటట్టు ఈ 4 స్టేజెస్ ఎంసీసీలో ఉంటాయి, రైట్? ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దానికి 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో ఉన్నటువంటి నిబంధనలు ఏమి చెబుతున్నాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్కి సంబంధించిన రూల్స్, ఏపీకి సంబంధించిన రూల్స్, తెలంగాణకి సంబంధించినటువంటి రూల్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ క్లారిటీ, ఏ పాయింట్ మీద క్లారిటీ తెచ్చుకోవాలనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికోసమే ఒకేసారి ఈ 3ంటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రౌండ్ 1 మనం రిజిస్టర్ చేస్తాము, చాయిస్ని ఫిల్ చేస్తాము. ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. కావాల్సినటువంటి వాళ్ళు పర్టికులర్లీ ఎంసీసీకి సంబంధించినటువంటి వీడియోని మీరు చూడొచ్చు. చాయిస్ని ఫిల్ చేసిన తర్వాత రౌండ్ 1 రిజల్ట్ వస్తుంది. రౌండ్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు మనకి
2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమిటా 2 ఆప్షన్స్? రౌండ్ 1 రిజల్ట్లో మనకి సీటు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే సీట్ అనేటువంటిది వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? రాకపోతే సీట్ రానటువంటి పిల్లలంతా కూడా రౌండ్ 2కి ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. రైట్? సో రౌండ్ 2కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ మరలా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ రిజిస్ట్రేషన్తోనే రౌండ్ 2కి మనం ఎలిజిబుల్ అయిపోతాం. ఇది ఫస్ట్ పాయింట్. సీట్ వస్తే ఏమిటి? సీట్ వచ్చినప్పుడు మనకు 2 చాయిస్లు ఉంటాయి. ఏమిటి 2 చాయిస్లు? వచ్చిన చోట జాయిన్ అవ్వటం, వచ్చిన చోట మనకి నచ్చకపోవటం. జాయిన్ అవ్వను, నాకు అక్కడ ఇష్టం లేదు అని అనుకోవటం. ఒకవేళ మనకి నచ్చితే అప్పుడు ఏం చేస్తామంటే ఆ కాలేజీలో మనం జాయిన్ అవుతాం. అంటే ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో మన సర్టిఫికెట్ సబ్మిషన్, ఫీ అనేటువంటిది అక్కడ డీడీ రూపంలో మనం ఇవ్వటం అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని మనం ఆ కాలేజీకి వెళ్ళి కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు జాయిన్ అవుతాం కాలేజీకి. అప్పుడు జాయిన్ అయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఏమిటి? ఎస్, నేను ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ నాకు హ్యాపీ, నేను ఇంకెక్కడికి నేను వెళ్ళను, ఇదే నా గోలు, ఇక్కడ సీట్ సంపాదించడమే. జాయిన్ అయిపోయాను. సో అప్పుడు ఆ సీట్ని ఫ్రీ చేస్తాం. ఇంకా మనం ఫర్దర్ రౌండ్స్కి మనం వెళ్ళము, నేను సాటిస్ఫై అయిపోయాను. ఒకవేళ జాయిన్ అయ్యాను కానీ దీనికన్నా కొంచెం బెస్ట్ వచ్చే అవకాశం ఉందేమో, ఎందుకు ట్రై చేయకూడదు అనేటువంటిది 2వ ఆప్షన్. ఒకవేళ అలాంటి ఆప్షన్ ఉంటే ఇక్కడ జాయిన్ అయ్యి 2వ ఆప్షన్ బెస్ట్, దీనికన్నా బెస్ట్ వస్తే చూసుకుందాము అనేటువంటి ఆలోచన ఉండేటప్పుడు ఇక్కడ అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అది అప్గ్రేడ్ చేసుకుంటే అప్గ్రేడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం రౌండ్ 2కి వెళ్తాం. ఇది రైట్. ఒకవేళ నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకపోతే అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, మనం ఇక్కడ జాయిన్ కాము. సో ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? దాన్నే మనం ఏమంటాం అంటే ఫ్రీ ఎగ్జిట్ అంటాం. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ఇది రౌండ్ 1కి సంబంధించినటువంటి డిఫరెంట్ పాసిబిలిటీస్లో మీకున్నటువంటి ఇష్టాలకు సంబంధించి మీరు తీసుకునేటువంటి ఆప్షన్స్. రైట్. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం రౌండ్ 2కి వస్తాం. రౌండ్ 2లో మళ్ళీ మనం పార్టిసిపేట్ చేస్తాం. రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎంసీసీలో మరలా మనం ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నోటెడ్ పాయింట్. ఇక్కడ అప్గ్రేడ్ అయ్యింది అంటే ఎవరెవరు వస్తారు రౌండ్ 2కి? అప్గ్రేడ్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు, సీట్ అలాట్ కానటువంటి వాళ్ళు, రైట్. అలాగే ఇక్కడ వదిలేసినటువంటి వాళ్ళు, ఎవరైతే రౌండ్ 1లో వదిలేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ చాయిసెస్తో వస్తారు. రిజిస్ట్రేషన్ కాదు, ఫ్రెష్ చాయిసెస్తో వస్తారు. సో వీళ్ళు 3 వస్తారు. వచ్చినప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళకి అప్గ్రేడ్ అయ్యింది. మరి అప్గ్రేడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడైతే నీకు ప్రీవియస్ కాలేజ్ అలాట్ అయ్యిందో ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. నీవు కొత్తగా అప్డేట్ అయినటువంటి చోట మరలా నువ్వు ప్రాసెస్ని మొదలు పెట్టాలి. నీకు ఈ సీట్ కన్ఫర్మ్ అయింది. సో ఇది కాదండి, నేను పాతదే ఉంచుకుంటాను, ఇది అవసరం లేదు, ఇది కాదు, పాతదే బాగుంది దీనికన్నా అనుకుంటే ఆ ఛాన్స్ మన దగ్గర ఉండదు. అందుకే ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ అలాట్ అయినటువంటి సీటు ఒకవేళ మనకు అప్గ్రేడ్ అయి ఉంటే పోతుంది. ఒకవేళ అప్గ్రేడ్ కాకపోతే పాత సీటే మనకు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రైట్. న్యూ కాలేజ్లో జాయిన్ అవుతాం. ఇప్పుడు ఒకవేళ నీకు అప్గ్రేడ్ అవ్వలా, ఆల్రెడీ మనకు ఒక పాత సీట్ ఉంది కదా, ఆల్రెడీ జాయిన్ అయ్యాం కదా, ఒక సీట్ ఉంది కదా, సో అదే సీట్తో మనం కంటిన్యూ అవుతాం రౌండ్ 2లో కూడా. రౌండ్ 2 సీట్ అనేటువంటిది అలాట్ అయింది, మనం జాయిన్ అవ్వలేదు. అయినా రౌండ్ 2లో కూడా సీటు అలాట్ అయింది కానీ అయినా నేను జాయిన్ అవ్వాల. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మనం సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే కడతామో అది ఫోర్ఫీటెడ్ అయిపోతుంది, అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడితో మనం కౌన్సిలింగ్కి సంబంధించి మన ఫీజు క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడు? రౌండ్ 2లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకపోతే. కానీ వీళ్ళు రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అక్కడతో టోటల్ క్లోజ్ అవ్వలేదు. వాళ్ళ రౌండ్ 3కి ఎలిజిబుల్ ఉంది కానీ రౌండ్ 2లో వచ్చింది మనకు నచ్చలేదు. కానీ ప్రాసెస్ అనేటువంటి దాంట్లో అక్కడ మన సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది అక్కడతో ఆగిపోతుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ మనం అవసరమైతే రౌండ్ 3కి వెళ్ళాలని అనుకున్నట్లయితే రౌండ్ 3కి మరలా ఫ్రెష్ పేమెంట్ చేసి మనం రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయొచ్చు. రౌండ్ 2కి సంబంధించినటువంటి ఓకే. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి? రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ ఉంది, రౌండ్ 2లో డిపాజిట్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది,
కౌన్సిలింగ్ ఎగ్జిట్ అనేటువంటిది కాదు, రౌండ్ 3కి మనం ఎలిజిబిలిటీ ఉంది, రైట్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక రౌండ్ 3కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ రౌండ్ 3కి రిజల్ట్ వచ్చింది, మనం అప్లై చేసుకున్నాము, చాయిస్లు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం, మరలా ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు మరలా 2 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ అనేటువంటిది అలాట్ కాలేదు రౌండ్ 3లో కూడా. ఎవరికైతే సీట్ రౌండ్ 3లో కూడా అలాట్ కాలేదో వాళ్ళకి స్ట్రే వేకెన్సీ అంటే లాస్ట్ రౌండ్ ఉంటుంది, దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక సీట్ అలాట్ అయ్యింది. సీట్ అలాట్ అయినప్పుడు కాలేజ్ జాయిన్ అవ్వటం, మన దగ్గర ఉన్నటువంటివి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవటం అనేది మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. లేదు నేను మరలా అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ నుంచి మరలా నెక్స్ట్ స్ట్రే రౌండ్కి నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే ఇది కుదరదు. ఎక్కడైతే రౌండ్ 3లో సీట్ అలాట్ అయిందో అది ఫైనల్, మనం జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ జాయిన్ కాకపోతే అగైన్ ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది పోతుంది. అంతేకాకుండా నెక్స్ట్ రౌండ్ స్ట్రే రౌండ్కి ఎలిజిబిలిటీ కూడా పోతుంది. అంటే ఇంకా రౌండ్ 3లో వచ్చినటువంటి కాలేజ్ కూడా నువ్వు జాయిన్ అవ్వలేదు అంటే ఇంక నువ్వు కౌన్సిలింగ్ ఆపర్చునిటీ లేదు ఇందులో ఎంసీసీలో. ఓకే, ఇది ఇప్పుడు జాయిన్ అయిపోతే అడ్మిషన్ ఫైనల్ అయిపోయింది. ఇక్కడ సీట్ ఎవరికైతే అలాట్ కాలేదో అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సీట్ అలాట్ కాలేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటికీ కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వనటువంటి పిల్లలు ఎవరైతే రౌండ్ 3లో ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, అది గమనించాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం జాయిన్ అయి తీరాలి. ఇక్కడ నో ఎగ్జిట్ కానీ నో రిజిగ్నేషన్ కానీ ఉండదు, అడ్మిషన్ ఫైనల్. సో ఇది ఎంసీసీకి సంబంధించినటువంటి 4 రౌండ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్ 1-2 సార్లు చూస్తే నేను చెప్పినటువంటి పాయింట్స్ అర్థమవుతాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇమేజెస్ మీద ఉంది. ఓకే, స్ట్రే వేకెన్సీ అనేటువంటిది ఫైనల్ ఆపర్చునిటీ అని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, రైట్. సో ఇది ముఖ్యమైనటువంటి విషయాలు ఎంసీసీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏమిటి, సీటు రౌండ్ 2లో అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంటి ప్రాసెస్, మనం ఏం చేయాలి? మరి ఆల్రెడీ రౌండ్ 1లో నేను ఆల్రెడీ ఒక చోట జాయిన్ అయి ఉన్నాను కదా, ఇక్కడ నేను చేయాల్సినటువంటి పనులు ఏమిటి అన్నప్పుడు ఇదిగో గెట్ రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ ద రౌండ్ 1 కాలేజ్. ఈవెన్ యూ గెట్ ఎ సీట్ ఇన్ ద సేమ్ కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో నీకు ఇప్పుడు ఏదైతే కాలేజ్ ఉందో అంటే రౌండ్ 1 కాలేజ్కి రౌండ్ 2 కాలేజ్కి, రౌండ్ 2 కాలేజ్ నీకు నచ్చిన చోట వచ్చింది అప్గ్రేడ్ అయ్యి. అప్గ్రేడ్ వచ్చినప్పుడు రౌండ్ 1కి సంబంధించినటువంటి ఈ రిలీవింగ్ లెటర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ కాలేజ్ నుంచి ఆ రిలీవింగ్ లెటర్ తీసుకుని రౌండ్ 2లో ఏదైతే అలాట్ అయిందో అక్కడ మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ సేమ్ కాలేజ్లోనే ఒక కేటగిరీ సీట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఎస్సీ కేటగిరీలో నాకు వచ్చింది, నెక్స్ట్ అదే కాలేజీలో ఓపెన్ కేటగిరీలో నాకు సీట్ వచ్చింది అనుకో, ఆబ్వియస్గా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జాయిన్ అవుతారు. సో దట్ ఎస్సీ కేటగిరీలో మరలా ఒకరికి అవకాశం వస్తుంది అనేటువంటిది, రైట్. సో అలాగైనప్పటికీ కూడా అదే కాలేజీ నుంచి ఆ సీటుకి సంబంధించి రిలీవింగ్ లెటర్ తీసుకుని మరలా న్యూ అప్లికేషన్ అక్కడ ఆ ఫార్మాలిటీస్ని మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్. నెక్స్ట్ R3 అనేటువంటిది లాకింగా? ఎస్, R3లో జాగ్రత్తగా చూడాలి. రౌండ్ 3లో సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అవ్వకపోతే ఇంకా మనం వేరే ఫర్దర్ రౌండ్స్ అనేటువంటివి ఇక ఉండవు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎంసీసీకి సంబంధించినటువంటి వాటిల్లో నెక్స్ట్ ఇంకొక కొన్ని డౌట్స్ ఏమిటంటే, ఒకవేళ మనం ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ సందర్భంలో ఏమైనా రాంగ్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలనుకున్నాం కానీ డీమ్డ్ యూనివర్సిటీ కోటాకి సంబంధించి ఈ ఫీజెస్ ఏమిటి అనేటువంటి ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది, అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ ఎంసీసీకి సంబంధించి. ఏఐక్యూ డీమ్డ్ యూనివర్సిటీస్, మరి ఇక్కడ ఏమిటి, ఎప్పుడైనా సరే ఇలా చిన్న తప్పు ఏదైనా జరిగితే మనకి ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. ఈ ఛాన్స్ 1లో రీస్టోర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మరి మళ్ళీ రెండోసారి కూడా తప్పు చేసామంటే ఆప్షన్ ఉండదు. సో ఒకసారికి మాత్రమే రీస్టోర్ ఆప్షన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆ సందర్భంలో అప్పటికీ తప్పు చేసాం కరెక్ట్ చేసుకోవాలంటే మరి సీట్ వదులుకోవడమే కాదు, మరొక మార్గం ఏమిటంటే
నీడ్ టు పే ఫుల్ పేమెంట్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. మరలా పేమెంట్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేటువంటి టైంలో కేర్ఫుల్గా ప్రశాంతంగా కూర్చుని ఎంటర్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేయడానికి ముందు 1-2 సార్లు మీరు మీ పేరెంట్స్ విడివిడిగా చెక్ చేసుకుని పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ సజెషన్ ఏమిటంటే ఈ వారం రోజుల్లో రిజల్ట్ రావడానికి ముందే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ జాగ్రత్తగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి సర్టిఫికేట్కి ఆధార్కి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆ కరెక్షన్స్ అనేటువంటి అవసరం అవుతాయి. దాని మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ టైం లేదు, శ్రద్ధ పెట్టకపోతే అఫిడవిట్స్ అవసరం అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మీరు పేరెంట్స్ ఇటు పిల్లలు కూడా అర్థం చేసుకొని రెడీ అవ్వండి. లేదు అంటే లాస్ట్ ఒక 4-5 డేస్ సబ్మిట్ చేసేటువంటి టైంలో అనవసరంగా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి రైట్. సో ఈ డేటాకి సంబంధించి చెక్ లిస్ట్ పెట్టుకొని రెస్పాన్సిబుల్గా ఈ పనిని పూర్తి చేయండి అనేటువంటిది పిల్లలందరికీ నా సలహా. రైట్, నాట్ పిల్లలు కాదు, కాబోయేటువంటి డాక్టర్స్ అందరికీ నా సలహా. నెక్స్ట్, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్ ఎనీ ప్రికాషన్స్. యాక్చువల్గా మనం ఒక స్టేట్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్ర లేదా తెలంగాణకు సంబంధించి ఉన్నాము, తమిళనాడుకు ఇంకో చోట ఆల్ ఇండియా కోటాలో వెళ్తున్నాం. మీకు అది వెళ్తే ఏంటి ఇబ్బందులు ఏమిటి పీజీలో అది వేరే విషయం. బట్ వెళ్ళాలనుకునేటప్పుడు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ మనం చిన్నది ఒకటి పాటించాల్సింది ఏమిటంటే మోస్ట్ పర్టికులర్లీ మన క్యాస్ట్ సర్టిఫికెట్లని లోకల్ లాంగ్వేజ్లో ఉంటే తెలుగు లాంగ్వేజ్లో ఉంటే అలాంటి సందర్భంలో ఆ ఇంగ్లీష్ వెర్షన్ అనేటువంటిది అటెస్టేషన్తో అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసి అటెస్టేషన్ అనేటువంటిది ఒకటి అవసరం ఉంటుంది. అదొక ప్రొసీజర్ ఉంది. సో ఇదొకటి మీరు ముందుగా రెడీ చేసుకోండి. ఎవరైతే ఎంసీసీ కౌన్సిలింగ్లో వేరే స్టేట్ని కూడా వెళ్ళాలి అనుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. సో దట్ లాస్ట్ మినిట్ చాలా హ్యాపీగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఎంసీసీకి సంబంధించినటువంటి రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, మనం దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసినా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇక తర్వాత సెకండ్కి వచ్చేటప్పటికి తెలంగాణది చూద్దాం. సో తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు ఏదైతే స్టేజెస్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏం చెబుతున్నాయి అనేటువంటిది మనం చూద్దాం. మొదటగా ఫేజ్ 1 మనం చూస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము, మనం వెబ్ ఆప్షన్స్ని అప్డేట్ చేసుకుంటాము. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫేజ్ 1 రిజల్ట్ వచ్చింది. ఫేజ్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫేజ్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి, సీట్ అలాట్ కాలేదు, సీట్ అలాట్ అయ్యింది. సీట్ అలాట్ కాలేకపోతే ఓకే, సో అప్పుడు ఫేజ్ 2కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి మరలా వెబ్ ఆప్షన్స్ అనేటువంటి కొత్తగా మనం ఇవ్వచ్చు ఇక్కడ రైట్, ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎక్సర్సైజ్ చేయాలి. సో వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ చేసి మన రౌండ్ 2కి ఎలిజిబిలిటీకి వచ్చేస్తాం. రైట్, వెయిట్ చేయటం రౌండ్ 2కి వచ్చేంత వరకు. ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చింది, సీట్ వచ్చినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జాయిన్ అవ్వటం, రెండోది జాయిన్ కాకపోవటం. ఒకవేళ నువ్వు జాయిన్ అయితే అక్కడ ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయటం, అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏదైతే కేటగిరీస్ మనం క్లెయిమ్ చేసామో ఆ వెరిఫికేషన్స్ అన్నీ జరిగి ఫైనల్గా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. రైట్, అక్కడ ఫీజెస్ కూడా ఆ డీడీ రూపంలో మనం పే చేసేయవలసి ఉంటుంది. సో ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే అక్కడ ఓకే అయితే మన సర్టిఫికెట్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత మనకు సీట్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత ఆ సీటుతో నువ్వు ఓకే అయితే ఎస్ మనం ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. లేదు దీనికన్నా బెటర్ సీట్ అవకాశం ఉంటుంది, అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని అనుకునేటప్పుడు ఇక్కడ కూడా ఎంసీసీలో చెప్పినట్టుగానే అప్గ్రేడేషన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అప్గ్రేడేషన్లో మరలా వెబ్ ఆప్షన్స్ అప్గ్రేడేషన్ ఆప్షన్ పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ని మనం ఎక్సర్సైజ్ చేస్తాం. రైట్, ఒకవేళ సీట్ రాకపోతే జాగ్రత్తగా చూడాలి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2, నో ఫర్దర్ పార్టిసిపేషన్ ఇన్ కౌన్సిలింగ్. ఇది జాగ్రత్తగా చూడాల్సింది. స్టేట్ వైడ్ ఎంసీసీకి సంబంధించి వేరే అక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఉంది, మరలా కొత్తగా ఎంటర్ అవ్వచ్చు రౌండ్ 2లో. ఇక్కడ అట్లా ఉండదు.
సో ఖచ్చితంగా వచ్చిన చోట జాయిన్ అవ్వటం అనేటువంటిది శ్రేయస్కరం కూడా, రైట్? జాయిన్ అవ్వటం. జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఫేజ్ 2కి ఫర్దర్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది అతి కీలకంగా మీరు అందరూ గమనించాల్సినటువంటి పాయింట్. ఇక ఫేజ్ 2కి వచ్చాం. ఫేజ్ 2కి ఎవరెవరు వచ్చారు? ఇక్కడ సీట్ రానటువంటి వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సీట్ వచ్చి అప్గ్రేడ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు వచ్చారు. అప్పుడు మరలా ప్రాసెస్ మొదలైంది కాబట్టి ఇక్కడ అప్గ్రేడెడ్ అండ్ జాయిన్డ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళకి ఫేజ్ 2లో సీట్ వచ్చి ఉంటే వీళ్ళు అప్గ్రేడ్ అవకాశం ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం వాళ్ళకి అప్గ్రేడెడ్ సీట్ వస్తే ఫస్ట్ సీట్ ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా న్యూ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు నాది పాతదే ఓకే ఇదంటే కుదరదు, రైట్? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్గ్రేడ్ కాలేదు. అప్గ్రేడ్ కాకపోతే ఏమవుతుంది? వాళ్ళ పాత సీట్ ఏదైతే ఉందో అదే సీట్తో కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ అప్గ్రేడెడ్ బట్ నాట్ జాయిన్డ్. ప్రీవియస్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది, రైట్? మరి అప్గ్రేడ్ అయ్యారు కదా, మరి ఇప్పుడు వీడు జాయిన్ అవ్వలేదనుకోండి, ఉన్న సీటు పోతుంది, కొత్త సీటు రాదు. నెక్స్ట్ అంటే ఫర్దర్ ఫేజెస్ కౌన్సిలింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇది ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 వరకు తెలంగాణకు సంబంధించినటువంటి రూల్స్ చెప్తున్నటువంటివి, రైట్? నెక్స్ట్ అది 25కి సంబంధించినటువంటి రూల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, రావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ రూల్స్. ఫేజ్ 2 అలాట్మెంట్ జరిగింది. బెటర్ సీట్ వచ్చింది, అప్గ్రేడ్ అయ్యారు, కొత్త చోట జాయిన్ అయ్యారు, రైట్? సో ఇక్కడ నో బెటర్ సీట్ అలాటెడ్. అప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ కాలేజీలో కంటిన్యూ అవుతారు. అది జరిగింది, రైట్? సో ఇక నుంచి సంబంధించి ఇక్కడ ఆఫ్టర్ ఫేజ్ 2 అలాట్మెంట్ సేమ్ ఏదైతే మనం ఫేజ్ 1లో చెప్పామో, ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి చెప్పామో, సేమ్ ఫేజ్ 2కి సంబంధించి కూడా సేమ్ అదే రూల్స్ ఉంటాయి. ఇక్కడ యూ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2 ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్డ్ ద ఫేజ్ 1 అలాటెడ్ సీట్. అది సో ఫేజ్ 1లో సీట్ జాయిన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మనం జాయిన్ అవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టేటువంటి అవకాశం ఉండదు. అంటే మనం కౌన్సిలింగ్ నుంచి మనం బయటికి గెంటేశారు, అది ఇష్యూ. ఇఫ్ డు నాట్ జాయిన్ ద ఫేజ్ 1 అలాటెడ్ సీట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2 అండ్ ఫర్దర్ ఫేజెస్. ఇఫ్ యూ గెట్ అప్గ్రేడెడ్ ఇన్ ఫేజ్ 2 అండ్ డు నాట్ జాయిన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫర్దర్ కౌన్సిలింగ్. ఏదైతే ఆ తర్వాత కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ స్ట్రే రౌండ్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ కూడా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది రిజిగ్నేషన్ అండ్ డిస్కంటిన్యూషన్ సంబంధించి టోటల్గా తెలంగాణకు సంబంధించి రూల్స్ ఏం చెబుతున్నాయి, మనం ఏం అర్థం చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ సంక్షిప్తంగా అందరి కోసం, రైట్? నెక్స్ట్ ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ రిజిగ్నేషన్ రూల్స్ ఉంటాయి. ఏదైనా మనం జాయిన్ అయిన తర్వాత దాని నుంచి మనం డిస్కంటిన్యూ అవ్వాలి అన్నట్లయితే విత్ ఇన్ నోటిఫైడ్ డేట్స్లో మనం రిజిగ్నేషన్ ఇవ్వకపోతే అది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యలో మనం బయటకు రాలేము. రిజిగ్నేషన్ రూల్స్ అనేటువంటిది అదొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎవరికంటే లాస్ట్ మినిట్లో అంటే మళ్ళా నేను లాంగ్ టర్మ్ తీసుకోవాలి, నేను మంచి చోట గాంధీలో నేను తీసుకోవాలి, ఖచ్చితంగా అక్కడే చేయాలి లేదా ఎయిమ్స్లో చేయాలి అని ఆ డోల్ డ్రమ్లో ఉంటారో వాళ్ళు గమనించాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇది తెలంగాణకి సంబంధించి మాట్లాడాము. ఇప్పుడు ఏపీకి సంబంధించి చూద్దాం. ఇక్కడికి ఉన్నటువంటి అక్కడికి ఉన్నటువంటి వేరియేషన్ చూద్దాం. సో అక్కడ కూడా అంతే, రిజిస్ట్రేషన్ చేస్తాము, మనం కౌన్సిలింగ్ మొదలవుతాం. ఇక్కడ అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ మనం తెలంగాణకు సంబంధించి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఈ లోపల మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటాము. ఈచ్ స్టేజ్లో ఎక్సర్సైజ్ చేస్తాం వెబ్ ఆప్షన్స్కి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కసారి మాత్రమే చేస్తాము. సిస్టమ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. ఒకసారి మనం ఫిల్ చేసేసిన తర్వాత ఇది అతి ముఖ్యమైనటువంటి తేడా వీటికి ఇంతకు ముందు మాట్లాడుకున్న 2 డిఫరెంట్ కౌన్సిలింగ్కి. సో ఇక్కడ ఏమిటి ప్రాసెస్? ఫేజ్ 1 ఇనీషియల్గా చూద్దాం. ఫేజ్ 1లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 3 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ అలాట్ అవ్వచ్చు, సీట్ అలాట్ అయ్యింది కానీ జాయిన్ అవ్వలేదు, సీట్ అలాట్ కాలేదు. ఒకవేళ సీట్ అలాట్ అయినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏమిటి అంటే రిటైన్, అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదా ఉన్నటువంటి సీట్తో మనం హ్యాపీ కావచ్చు, రైట్? లేదా ఎగ్జిట్ అవ్వచ్చు, నాకు అసలు అది నచ్చలేదు అని. అప్పుడు తెలంగాణలో లాగే ఇక్కడ కూడా నో ఫర్దర్ కన్సిడరేషన్, వచ్చిన సీట్ని మనం అక్కడికి వదిలేస్తే ఆ తర్వాత మరలా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సీట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వటం, తర్వాత అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకోవటం, నచ్చకపోతే లేదా అక్కడే కంటిన్యూ అవటం, రైట్? దట్స్ ఆల్, రైట్? సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్.
make it's an important point. No seat allotted. You will be considered for phase 2 automatically. No need to fill options again because ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఆప్షన్ చేస్తాం. ఇక్కడ కూడా అప్గ్రేడ్ అయ్యేటప్పుడు కూడా ఆప్షన్స్ మనం మార్చేటువంటి అవకాశం ఉండదు. రైట్, మనం ఏదైతే ఆల్రెడీ ముందు పెట్టామో అందుకే ముందు చాలా కేర్ఫుల్గా ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంధ్రాకి సంబంధించి. నెక్స్ట్ ఫేజ్ 2కి మరలా సేమ్ 3 ఆప్షన్స్. సీట్ అలాటెడ్, జాయిన్డ్. యూ హ్యావ్ 2 చాయిసెస్. సీట్ని రిటైన్ చేసుకోవటం, అగైన్ మనం ఫేజ్ 3కి మాపప్ రౌండ్కి అప్గ్రేడ్ చేసుకోవటం. రైట్, 2 ఆప్షన్స్. సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, ఫర్దర్ ఫేజెస్. ఇంకా అక్కడితో మనం క్లోజ్ అయిపోయింది మన కౌన్సిలింగ్ ప్రాసెస్. నో సీట్ అలాటెడ్, దెన్ అగైన్ ఆటోమేటికల్లీ ఆప్షన్స్ ఏమి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు వెబ్ ఆప్షన్స్. మళ్ళీ మనం 3rd రౌండ్కి ఎలిజిబిలిటీ వస్తుంది రాకపోతే. 3rd రౌండ్కి వచ్చింది. నెక్స్ట్ అగైన్ రిటైన్, ఎగ్జిట్. ఆ సీట్ని రిటైన్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడి నుంచి అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ ఉండదు ఫేజ్ 3లో. రైట్, సేమ్ లైక్ ఎంసీసీ లాగా. నెక్స్ట్ సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, వీళ్ళు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్. నెక్స్ట్ నో సీట్ అలాటెడ్, యూ విల్ బి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే. ఏ రౌండ్లో కూడా సీట్ రాకపోతే వేకెన్సీ రౌండ్కి మనం ఎలిజిబిలిటీ వస్తుంది. సో అది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సో ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి మాత్రమే. రైట్, నెక్స్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే అక్కడ ఫర్దర్ ప్రాసెస్లో మనం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్, ఆంధ్రాకి సంబంధించి. మరి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఒక అతి ముఖ్యమైనటువంటి చాలా నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏమిటి అంటే లేటెస్ట్గా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 275 కొత్త సీట్లు రాబోతున్నాయి ఈ ఏడాది 26-27కి. లేటెస్ట్గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి అనౌన్స్మెంట్. సో దీంట్లో పిడుగురాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది 100 సీట్లు. సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 75 అడిషనల్ సీట్స్. కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 75, ఇది కూడా రైజ్ అవుతుంది, 250కి పెరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరుకి సంబంధించి 25 అడిషనల్ సీట్స్. టోటల్గా 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి. చాలా చాలా పెద్ద శుభవార్త నీట్ ఆస్పిరెంట్స్కి. రైట్, తెలంగాణకి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏమి అడిషనల్గా ఉన్నాయా లేదా అనేటువంటిది. మేబీ ఐ వోంట్ గెట్ దట్ లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్ ఇప్పుడు కామన్ క్వశ్చన్స్. పేరెంట్స్ అందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ రాయటం జరిగింది చాలామందికి. ఏదైతే వస్తుందో అది అందరికీ మొట్టమొదటిది ఏమిటంటే నా మార్కులకి సీట్ వస్తుందో, వస్తే ఎక్కడ వస్తుంది, ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకా మన యొక్క ఓఎంఆర్ ఛాలెంజింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. అంతా కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఇన్ని మార్కులు రావచ్చు, హైయెస్ట్ని రావచ్చు, లాస్ట్ ఇయర్కి ఇంత, ఇదంతా కూడా ఊహాగానాలు. ఈ అనవసర డిస్కషన్లో మీ టైము వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతానికి రిజల్ట్ రానివ్వండి, వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఉన్నటువంటి కంపారిజన్ చూసి మనం ప్లస్ రావాలా మైనస్ వచ్చినా ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ 500 మార్కులకు వస్తే ఇప్పుడు ఇంకొక 520 మార్కులకే సేమ్ ఈక్వల్ అవుతున్నాడు, అంటే వేరియన్స్ +20 ఉందా మైనస్ ఉందా అనేటువంటి దాని మీద ఆధారపడే మనకి కరెక్ట్గా చెప్పగలుగుతాము. లేదు అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలు. రైట్, సో కాబట్టి అక్కడి వరకు చక్కగా వెయిట్ చేయండి. దీని గురించి పెద్దగా ప్రస్తుతానికి ఆలోచించవలసినటువంటి అవసరం వద్దు. రైట్, సో మోస్ట్ పర్టికులర్లీ ఎవరు అంటే ఆ బోర్డర్ మార్క్స్ లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇటు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, లేకపోతే వేరే కోర్స్ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ వస్తుందా అనేటువంటిది కొంచెం అన్సర్టనిటీ ఉంటుంది వాళ్ళ విషయంలో. వాళ్ళు కొంచెం ఓర్పు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడైతే కంప్లీట్గా మనకి రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఆ వేరియన్స్ మనకి పర్టికులర్గా తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో నా అంచనా ప్రకారం వేరియన్స్ +15 to 25 లేదా 30 మధ్యలో ఉండొచ్చు అనేటువంటి నా అంచనా. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు కూడా. రైట్, చాలామంది లాస్ట్ ఇయర్ కన్నా తగ్గుతుందని కూడా చెబుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అది వచ్చిన తర్వాత దీన్ని ఎక్సర్సైజ్ చేయండి. సో దీనికి ఆన్సర్. రైట్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షను లేదు.
సో అంటే నువ్వు ఇన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఇన్ని ఆప్షన్స్, మొత్తం ఆప్షన్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు, ఇది మీ ఓపిక, రైట్? అది కొంచెం జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. థంబ్ రూల్ ఏమిటంటే నీకు ఏ మార్క్ వచ్చినా సరే నువ్వు ర్యాంక్ 1 అని నువ్వు నమ్మేసి ఆప్షన్స్ పెట్టడమే, అది కంప్లీట్ థంబ్ రూల్, రైట్? సో మనం ఖాళీగానే ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఏం ఎక్సర్సైజ్ చేద్దాము అంటే ర్యాంక్ 1 వచ్చింది, నాకు ర్యాంక్ 10,000 వచ్చినా 30,000 వచ్చినా సరే నాకు ర్యాంక్ 1 వచ్చిందని మొదలుపెట్టి వెబ్ ఆప్షన్స్ పెడదాం, రైట్? సో ఇది థంబ్ రూల్, రైట్? బట్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది చాలా చాలా కీలకమైనటువంటిది. ఇది మన సీట్ని డిసైడ్ చేస్తుంది. మనం ఏదైనా మంచి ర్యాంక్ వచ్చినా తప్పు వెబ్ ఆప్షన్స్ పెడితే పైన ఉండాల్సింది కిందకి పడిపోతాము, రైట్? ఇది చాలా కేర్ఫుల్గా, అందుకే లాస్ట్ మినిట్ వరకు ఉండగా ఎప్పుడైతే ఆప్షన్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి 1-2 సార్లు ఎక్సర్సైజ్ చేసి 1-2 సార్లు వెరిఫై చేసి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మూడవది ఎంసీసీ కౌన్సిలింగ్ ఉంది, స్టేట్ కౌన్సిలింగ్ ఉంది, మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్లో సీక్యూ ఉంది, కామన్ కోటా ఉంది, రైట్? మేనేజ్మెంట్ కోటా ఉంది. ఇవన్నీ 3 ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మరి ఇక్కడ వచ్చింది అక్కడ రాలేదు, ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ కదా. ఏమి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓవరాల్గా లాస్ట్ వీడియోలో కూడా చేశాను, ఎంత టైం గ్యాప్ ఉంటుందని లాస్ట్ ఇయర్ షెడ్యూల్ని చూపించడం జరిగింది. యూ కెన్ వాచ్ దట్ వీడియో. ప్రతిసారి కూడా అంటే స్టిపులేటెడ్ టైం ఉంటుంది, 1 వీక్ to 10 days రౌండ్ 1కి రౌండ్ 2కి మధ్యలో ఉంటుంది. సో కాబట్టి మీరు దాని నుంచి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు అంతకు ముందుగా డిసైడ్ అవ్వాల్సింది ఏమిటంటే నేను ఎంసీసీకి స్టేట్ సీక్యూకి వెళ్తానా, స్టేట్ సీక్యూ స్టేట్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్తానా. 3 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, రైట్? సో తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి ఎంసీసీ వాడికి ఎట్లాగా పెట్టేటువంటి అవకాశం ఉండదు, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్టేట్ సీక్యూ ఎంక్యూ ఇదొక ఆప్షన్, రైట్? ఎంసీసీ స్టేట్ సీక్యూ ఇది ముందు మనం డిసైడ్ అయిపోతే 3 కాదు 2 ఆప్షన్స్ మనం పెట్టాల్సినట్టు, అంటే మనకి జనరల్గా చేయాల్సిన 3 పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది, బట్ 2 అనేటువంటిది మనకి ప్రయారిటీ లిస్ట్ అవుతుంది, రైట్? సో ఈ సందర్భంలో రౌండ్ 1 ఎంసీసీలో జరిగిన తర్వాత స్టేట్లో రౌండ్ 1 జరుగుతుంది. సో కాబట్టి ఈ రెండింటిని డిసైడ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ 2 ఎంసీసీకి వెళ్ళటమా, స్టేట్ రౌండ్ 1లో ఆగటమా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఆ స్టిపులేటెడ్ టైం ఉంటుంది కాబట్టి దీని గురించి ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ అల్టిమేట్గా మన ప్రయారిటీ లిస్ట్ అనేటువంటిది డిసైడ్ చేయండి ఈ లోపు, దట్స్ ఆల్, రైట్? నెక్స్ట్ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, దీనికి కూడా మనం కొంత రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సపోజ్ ఏ స్టేట్ అయినా కానివ్వండి, R1లో సీట్ వచ్చిన తర్వాత ఫీజు కట్టేశాను, ఇప్పుడు మరలా R2లో వేరే చోట వచ్చింది, మరి మన ఫీజు ఎప్పుడు తిరిగి ఇస్తారో, వాళ్ళు లేట్ చేస్తే ఏమిటి? R1లో నేను ఇందాక చెప్పినట్టుగా సీట్ వచ్చింది, వెంటనే మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం, దాంతోపాటుగా ఫీజు కూడా డీడీలు ఇస్తాము. మళ్ళీ R2లో వేరే చోట వచ్చింది, అక్కడ నేను జాయిన్ అవుతున్నాను, మరి అప్పుడు వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. యాజ్ పర్ ప్రాసెస్ మీరు కట్టినటువంటి డీడీలు ఏదైతే ఉన్నాయో వెంటనే ఈ అలాట్మెంట్ లెటర్ చూసిన తర్వాత దాన్ని స్క్రూటినీ చేసి వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎక్కడైనా సరే అటువంటి ఇబ్బంది ఏమైనా ఎదురైనప్పుడు ఏమవుతుంది అంటే ఏమైనా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు, ఏదైనా. సో మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అడిషనల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి 12-14 లక్షలు మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఏవైనా లేట్ చేశారనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటే కొత్త చోట వాళ్ళ లేటు మనకి ఇబ్బంది కాకూడదు కాబట్టి మరలా వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అడిషనల్ అమౌంట్ సేఫ్ గార్డ్ చేసుకోవటం, మన సీట్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి కొంచెం అరేంజ్ చేసి ఉంచుకోవటం అనేది ఒక మంచి సలహా. ఎందుకంటే ఒకవేళ అవతల వాళ్ళ వైపు నుంచి ఏదైనా తప్పు జరిగినా మనం ఆ ఇబ్బందులో పడకుండా ఉండటానికి. కానీ అలా జరగదు, బట్ ఒకవేళ జరిగితే, రైట్? సో ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ రౌండ్ 2లో స్టేట్ సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను, కానీ ఎంసీసీలో రౌండ్ 3లో నాకు కావాల్సిన చోట సీట్ వచ్చింది, మరి ఇప్పుడు ఎలా? సో ఎంసీసీలో సీట్ వచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్తో ఖచ్చితంగా వీళ్ళు యాక్సెప్ట్ చేసి మనల్ని అక్కడి నుంచి రిలీవ్ చేస్తారు. దాని గురించి ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్గా అల్టిమేట్గా నీ ప్రయారిటీ అనేటువంటిది ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ ఏపీ అడ్మిషన్కి సంబంధించినటువంటి కొంత డేటా నేను తీసుకొచ్చాను. ఇక్కడ సీక్రెట్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, క్లారిటీ రావాల్సింది ఏమిటనేది దీన్ని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఫైనల్గా మనకి మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ సీట్ వస్తుంది అనేటువంటిది క్లారిటీగా మనం కనుక్కోవాలి అన్నట్లయితే మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఏమిటా ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, రౌండ్ 1కి వచ్చేటప్పటికి ఏపీలో 2025లో కాంపిటెంట్ అథారిటీ కోటా ఏదైతే ఉందో
రైట్. ఆ కోటాలో కామన్ కోటా అన్నాను నేను ఇందాక. సో దానికి సంబంధించి ఎలాంటి సీట్ అరేంజ్మెంట్ జరుగుతుంది అని అనుకునేటప్పుడు ఆబ్వియస్గా లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ స్టేట్లో ఆ ఏడాది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో ఎంతమంది ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అది మనకి డిసైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ చక్కగా మనం గ్యాదర్ చేస్తూ ఒక్కొక్కసారి ఏమిటంటే మనకి మార్కులు తక్కువ వచ్చిన ఆ పర్టికులర్ కేటగిరీలో ఆ ఏడాది సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసం లాస్ట్ ఇయర్ డేటా. సో ఇది అప్రాక్సిమేట్ డేటా, ఎగ్జాక్ట్గా ఆ నెంబర్స్ అనేటువంటిది మీరు తీసుకోవద్దు. ఇది అప్రాక్సిమేట్ డేటా ఉన్న రిసోర్సెస్ ప్రకారం తీసుకున్నటువంటిది. సో ఓసీకి సంబంధించి అక్కడ టోటల్ 884 సీట్స్ అక్కడ ఇస్తే, అంటే 23% సీట్స్ అక్కడ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 172, బీసీఏ 420, బీసీబీ 597, బీసీసీ 51, బీసీడి 611, బీసీఈ 198, ఎస్సీ ఆల్ 3 కలిపి 607, ఎస్టీకి వచ్చేటప్పుడు 234, మైనారిటీ 26, ఆంగ్లో ఇండియన్ 1. సో ఇవి టోటల్గా రౌండ్ 1కి వచ్చేటప్పటికి అలాట్ అయినటువంటి సీట్స్. ఇక్కడ ఏమిటంటే మనం పర్టికులర్ స్టేట్ మెరిట్ లీట్ వచ్చిన తర్వాత నేను బీసీసీలో నేను 40th పొజిషన్లో ఉన్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ర్యాంక్ 40th పొజిషన్లో ఉంటే నాకు అక్కడ గ్యారంటీ సీట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అనేటువంటిది కూడా ప్రయారిటీ మనం చూసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ డేటా. సో ఏ కేటగిరీకి ఏ రౌండ్లో ఎన్ని సీట్స్ వస్తున్నాయి, రౌండ్ 4కి వచ్చేటప్పటికి టోటల్గా ఆ రౌండ్కి వచ్చేటప్పటికి జరిగినటువంటి యాక్టివిటీ ఇది అరౌండ్ 4335 అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ తీసుకోకండి. ఓకే, మీకు అవగాహన కోసం ఇస్తున్నటువంటి నెంబర్స్. ఓసీకి వచ్చేటప్పటికి 1482, రైట్. సో టోటల్గా ఓయూ ఎస్వియు రెండింటికి కలిపి, అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి. సో దీని ప్రకారం మనం పర్టికులర్ కేటగిరీలో మెరిట్ లిస్ట్ మనం చూస్తే దాని ప్రకారం మనం ఇమీడియట్గా మ్యాప్ చేసి ఈజీగా మనం డిసైడ్ అవ్వచ్చు, రైట్. సో ఇది మనం చివరికి వచ్చేటప్పటికి, అంటే ఈ మెరిట్ లిస్ట్లో వచ్చేటప్పటికి మనం క్లారిటీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తుందా రాదా అనేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి సమాధానం వస్తుంది. ఇది ఆ డేటాకు సంబంధించినటువంటి వాల్యూ మీకోసం. ఫ్రమ్ మెరిట్ లిస్ట్ ఏపీ 2025 ఏమిటంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఒకసారి మీరు ఇదొకటి జాగ్రత్తగా గమనించవచ్చు. టోటల్గా 14,413 మంది క్వాలిఫై అయితే ఏపీలో 2025కి వచ్చేటప్పటికి సో కేటగిరీ వైజ్ వచ్చినటువంటి మెంబర్స్ అనమాట. ఓసీకి ఎంతమంది, బీసీఏకి ఎంతమంది, బీసీ అలాగే ఏయూలో ఎంతమంది, ఎస్వీలో ఎంతమంది అనేటువంటిది డీటెయిల్గా ఇవ్వటం జరిగింది, రైట్. ఇక్కడ ఇంటర్నల్ కోటా కూడా ఉంది కాబట్టి విత్ ఇన్ ఏయుఎస్విలో ఒకవేళ ఓసీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కువ ర్యాంక్ వచ్చిన ఎస్విలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఇక్కడ ఈ కేటగిరీ ప్రకారం. సో ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ నెంబర్స్ ఎగ్జాక్ట్గా 2025కి సంబంధించినటువంటి అఫీషియల్ నెంబర్స్ ఇవి. క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఇది. నెక్స్ట్ అలాగే 2024కి వచ్చేటప్పటికి జనరల్గా ఏమవుతుంది అంటే ఒకసారి మీకు కంపారిజన్ చూస్తే ఓసీ క్వాలిఫైడ్ స్టూడెంట్ 3507 2025లో, 2024లోకి వచ్చేటప్పుడు 3772, రైట్. చూసారా, ఒక 200 డిఫరెన్స్ ఉంది. అక్కడ బీసీఏ 1461, ఇక్కడ 1439, బీసీబీ 1866, ఇక్కడ 1838, సో బీసీసీ 304, ఇక్కడ 296, బీసీడీ 2189, ఇక్కడ 1984. చూసారు, బీసీడీలో ఇక్కడ పెరగడం జరిగింది కొంతమంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఫైనల్గా ఈ నెంబర్స్ మనకు పూర్తి క్లారిటీని ఇస్తాయి. ఎస్సీ 1లో అక్కడ 1 అది కేటగిరీ వైజ్ ఉంది, ఇక్కడ కంప్లీట్గా అన్నీ కలిపి ఉన్నాయి. ఎస్సీ అంతా కలిపి 2778 ఇక్కడ 2024కి వచ్చేటప్పటికి. సో ఇక్కడ 13,849 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, అక్కడ 14,413. ఇక్కడ ఏయూ రీజన్లో 8,554, ఇక్కడ ఏయూ రీజన్లో 8,247, అక్కడ 5,272 ఎస్వీయూ రీజన్లో, ఇక్కడ 5,182. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనకు ఫైనల్గా సీట్ వచ్చేటువంటివి. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ డేటాను అంతటినీ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి కంప్లీట్గా ఎక్కడ సీట్ వస్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి చక్కగా నీట్ ఆస్పిరెంట్స్ అంతా కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. చక్కగా వీటి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని గ్యాదర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. మీకు మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు ఎక్కడ మీరు స్టాండ్
అవుట్ అవుతారు అనేటువంటిది, రైట్. సో ఫ్రమ్ కౌన్సిలింగ్ డేటా మనం చూస్తే ఇక్కడ కూడా ఇంకొకటి మీకు జనరల్గా అప్రాక్సిమేట్ సీట్స్ 32% ఓసీకి మనం తీసుకున్నట్లయితే 1387, ఇది కేటగిరీ ఏకి సంబంధించిన మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఈడబ్ల్యూఎస్కి 434, బీసీఏ 303, బీసీబీ 434, ఇవి మారుతాయి. ఈ ఏడాది 275 మారుతూ ఉన్నాయి కాబట్టి, రైట్. సో ఇది కూడా అప్రాక్సిమేట్ నెంబర్ నేను చెప్తున్నటువంటిది. సో ఇది క్లోజ్ ఈ నెంబర్కి అప్రాక్సిమేట్గా దీనికి ఉండేటప్పుడు మనం ఏమిటంటే మన మెరిట్ లిస్ట్లో ఎస్ ఇది కంప్లీట్గా మనకి క్లారిటీ ఇచ్చేస్తుంది, రైట్. సో దట్స్ ఆల్. అలాగే ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ఏపీకి సంబంధించి కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు లాస్ట్ ఇయర్ అనేటువంటిది. సో ఇక ఏయూ రీజియన్లో 62%, 62.14, ఎస్వియు రీజియన్లో 37.86% యూజువల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీట్లు. సో ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలన్నట్లయితే మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే మన నీట్ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ ర్యాంకు, లోకల్ నాన్ లోకల్ ర్యాంకు, లోకల్ ఏరియా ర్యాంకు, లోకల్ ఏరియాలో మన క్యాస్ట్కి సంబంధించినటువంటి ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. ఈ ఇన్ఫర్మేషన్ నేను అంతకుముందు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ రెండింటిని మీరు మిక్స్ చేస్తే దట్స్ ఆల్ వేర్ యు ఆర్ అనేటువంటిది కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. సో ఇది నీట్కి సంబంధించినటువంటి ఈ రాబోయేటువంటి 10-15 రోజులు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో మీకు సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఆల్. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ నీట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్సైట్స్, రైట్. థ్యాంక్ యూ.